పవన్ కళ్యాణ్ పై కాపు ఉద్యమ నేత వైసీపీ నాయకులు ముద్రగడ పద్మనాభం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాపు ముసుగులో ప్రచారం చేసుకుంటున్న పవన్ కళ్యాణ్ కాపు ఓట్ల కోసం చేస్తున్న ప్రచారాన్ని బయటపెట్టే సమయం ఆసన్నమైందని ముద్రగడ పద్మనాభం తెలిపారు. తాను స్వచ్ఛమైన నిఖార్సైన కాపునని, తన తాత ముత్తాతలు అందరూ కాపులేనని, పవన్ కళ్యాణ్ కూడా తన కుటుంబ చరిత్ర వెల్లడించాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తన కూతురికి టికెట్ ఇస్తానని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని, ఆయన వదిలేసిన ఇద్దరు భార్యలకి ప్రస్తుతం ఉన్న భార్యకి వైసీపీలో జగన్ తో మాట్లాడి టికెట్ ఇప్పిస్తానని అన్నారు. తన వియ్యంకుడిని ప్రజారాజ్యం పార్టీ సమయంలోనే పూర్తిగా వాడుకున్నారని, ప్రస్తుతం తన కూతురిని అడ్డు పెట్టుకుని తన కుటుంబంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే జన్మలో తన కూతురు తాను మళ్ళీ కలుసుకుంటామంటూ తెలిపారు. ఫ్యామిలీలో గతంలో ఒక పెళ్లి సంబంధం లవ్ అఫైర్ వచ్చినప్పుడు ఆ హీరో నాయి బ్రాహ్మిన్స్ కులానికి చెందిన వారని చెప్పేసి ఒక్క సినిమా బుకింగ్ కూడా లేకుండా కుసించి 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 చచ్చిపోయేలాగా ఆఖరికి ఆత్మహత్యకి ప్రేరేపించిన గనులు మీరు. అది కూడా చెప్పచ్చు కదండి అయ్యా, ఇలాంటి ఘనకార్యం చేసేని చెప్పొచ్చు కదండి అయ్యా. మనం చెప్పాను, మీ కుటుంబంలో అమ్మాయి గురించి కూడా చెప్పాను, అది కూడా చెప్పని అడుగుతున్నానండి అయ్యా. ఏమి చెప్పరండి అయ్యా. అయ్యా 3 లక్షల మెజార్టీతో గెలుస్తున్నా అని చెప్పేసి పదే పదే చెప్పుకుని ఈ రోజున చిన్న చేతగా నటీనటుల చేత ప్రచారం చేయించుకుంటున్నారు అంటే మీ ఓటమి మీకు తెలిసిపోయింది. తెలిసిపోయి వాళ్ళని వీళ్ళు ఎందుకు బాధపెట్టాం అని అడుగుతూ ఉన్నాను అయ్యా.